అవుతుందా? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, సమృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది, కానీ దేవుని మీద పెట్టవలసినటువంటి గురి తీసుకొని పోయి డబ్బు మీద పెట్టారు. ఎప్పుడైతే డబ్బు మీద వాళ్ళ మనస్సు పెట్టారో వారు పతనం అయిపోవడం ప్రారంభమైంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసములో నుండే, ఎక్కడి నుంచి అంట, దేవుడేమో విశ్వాసం వల్ల నీకు ప్రతిదీ జరుగును అన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేమని చెప్పినప్పుడు దేవుని మీద ఉండవలసిన విశ్వాసం డబ్బు మీదకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఒక మనిషి మనసంతా, ఆలోచనంతా, హృదయమంతా డబ్బు వైపుకు మళ్ళిందో దేవుడు వారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటం ప్రారంభమైంది.